హలో నమస్తే. నేను డాక్టర్ పివై రెడ్డి. అమెరికాలో స్తంభన కొనసాగుతుంది. ఎక్కడ చూసినా కూడా షట్ డౌన్ అయిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు రాకుండా సెలవుల్లో వెళ్ళిపోయేటటువంటి ఒకటి కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది ఇలాగే చూస్తున్నారు. ఎక్కడ మ్యూజియం నడవడం లేదు, ప్రభుత్వ కార్యాలయాలు నడవడం లేదు, చాలా అన్ని కూడా మూతపడేటటువంటి స్థితి నెలకొని ఉంది. మరోవైపు ఈ అత్యవసర పరిస్థితులకు సంబంధించేటటువంటి అంశాలు తప్ప ఏ ఒక్కదానికి కూడా నిధులు రావడం లేదు. వీసాలు ఆలస్యం అవుతున్నాయి, పాస్పోర్ట్లు ఆలస్యం అవుతున్నాయి, జూ పార్కులు మూతపడ్డాయి, మ్యూజియాలు మూతపడ్డాయి. ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి అల్లకల్లోలమైనటువంటి స్థితి అమెరికాలో నెలకొని ఉంది. ఈ షట్ డౌన్కు కారణాలు ఏంటి? ఎవరు ఇందులో కారణం అవుతున్నారు? ఎందుకు ఇలా జరుగుతుంది? అగ్రరాజ్యానికి ఈ దుస్థితి ఎందుకు కలిగింది? ఇది అగ్రరాజ్యంలో మొదటిసారా? ఇంకా ఇంతకుముందు ఏమైనా ఇలాగే జరిగి ఉందా? పుండు మీద కారం చల్లినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటన చేసింది. దాదాపు వేలాది మంది ఉద్యోగులు వెళ్ళిపోబోతున్నారు, సెలవుల్లో వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. దీని కారణంగా మొత్తం పౌరుల దైనందిన జీవితంలో ఎక్కడ లేని ఇబ్బందులు ఎదురవుతున్నాయనేటటువంటిది విపరీతమైనటువంటి ఆరోపణలు, ఆగ్రహం అమెరికాలో వెళ్ళవుతుంది. ఎందుకు? కారణాలు నువ్వంటూ రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఒకరిపై ఒకరు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, విమర్శలకు దిగుతున్నారు. ఏంటి వీళ్ళ మధ్యన జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడ ఏంటి అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలిస్తే, ఇక్కడ మన రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ బడ్జెట్ ఆమోదం పొందకపోతే ఎలా అయితే అత్యవసరంగా తాత్కాలిక బిల్లును ప్రవేశపెడతారో అదే విధంగా అక్కడ కూడా అమెరికాలో కూడా ఫెడరల్ తాత్కాలికమైనటువంటి బడ్జెట్ను ప్రవేశపెట్టేటటువంటి అవకాశం ఉంది. మొట్టమొదటగా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్కి ఇక్కడ డెమోక్రాట్లు సహకారం అందించని కారణంగా ఇక్కడ కంటిన్యూయింగ్ రెజల్యూషన్ అనేటటువంటి ఒక నిధులను ప్రవేశపెట్టాయి. అంటే అత్యవసరమైనటువంటి వాటికన్నిటి కూడా నిధులు ఇచ్చేటటువంటి ఒక బిల్లును ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దానికి కూడా ఓటు వేయలేదు. ఎవరు? డెమోక్రాట్లు ఓటు వేయకపోయిన కారణంగా నిధులు ఎక్కడికి శాంక్షన్ కాలేదు. పనులు జరగాలంటే నిధులు అవసరం. సామాన్యంగా ప్రభుత్వ కార్యకలాపాలు నడవాలంటేనే నిధులు అవసరం. ఇలాంటి నిధుల లేని కారణంగా కేవలం ఈ సిఆర్ కూడా, అంటే కంటిన్యూయింగ్ రిజర్వేషన్ ఫండ్స్ కూడా డెమోక్రాట్లు ఎప్పుడైతే ఓటు వేయకుండా పోయారో ఆ ఫండ్స్ రిలీజ్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిగా స్తంభించాయి. ఉద్యోగులకు జీతాలు రావడం లేదు. ఏవి అవసరమైనటువంటి నిధులన్నీ కూడా రాకపోయేటప్పటికి అమెరికాలో మొత్తం ఒక్కసారిగా స్తంభించింది. మిలిటరీ, అత్యవసర పరిస్థితులు మినహా మిగిలిన అన్నీ కూడా మిగిలిపోయి ఉంటాయి. దీనికి కారణం మీరేనంటూ రిపబ్లికన్లు డెమోక్రాట్లపై విపరీతమైనటువంటి విమర్శలకు దిగుతున్నారు. కనీసం సిఆర్ కూడా ఓటు వేయకపోయిన కారణంగా అమెరికా షట్ డౌన్ చేయాల్సినటువంటి స్థితి ఏర్పడింది అనేటటువంటిది రిపబ్లికన్లు వాదిస్తున్నారు. అయితే డెమోక్రాట్ల వాదన వేరే విధంగా. గతంలో ఇలాంటి పరిస్థితి 30 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి 13 సార్లు వస్తే డెమోక్రాట్లు అవసరమైనటువంటి సమయంలో అవసరమైన ఓటింగ్కి మేము అనుమతి ఇచ్చాం, ఓటింగ్ వేశాం, అనుకూలమైనటువంటి సిఆర్కి అనుకూలమైనటువంటి ఓటింగ్ ఇచ్చాం. కానీ ఈసారి రిపబ్లికన్లు పని కట్టుకుని వలసదారులను దెబ్బతీసేటటువంటి విధానంతో వలసదారులను అడ్డపెట్టుకుని రాజకీయాలు చేయాలనేటువంటి ఆలోచనతో ట్రంప్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈసారి సిఆర్ కూడా, అంటే కంటిన్యూయింగ్ రెజల్యూషన్ కూడా ఓటు వేయడం లేదని డెమోక్రాట్లు తేల్చి చెప్పేస్తారు. సో ఈ పరిస్థితుల్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి ఈ వలసదారులకు వీళ్ళు అందిస్తున్నది ఏంటి? ఇక్కడి నుంచి వెళ్ళేటటువంటి వలసదారులకు కూడా ఆరోగ్యపరమైనటువంటి కొన్ని బెనిఫిట్స్ను కల్పించేటటువంటి అవకాశం అమెరికన్ చట్టాల్లో ఉంది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ట్రంప్ తీరు పూర్తిగా మారిపోయింది. వలసదారులను వెంబడించి బేడీలు వేసి మరి బయటికి పంపుతుంది. ఇది ఒకటి ఇలా ఉండగా కంపెనీలపైన విపరీతమైన ఒత్తిడి తెస్తున్నాడు. ఇప్పటికే హెచ్1బి వీసాలను పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున పెంచేసేటటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఇలా ఉండగానే, అంటే కార్పొరేట్ కంపెనీలను అన్నింటినీ దెబ్బతీస్తుండగానే రాజకీయంగా కూడా ఇంటర్నల్గా ట్రంప్ బైడెన్ని అవమానిస్తూ మాజీ అధ్యక్షుల స్థానంలో బైడెన్ ఫోటో లేకుండా కేవలం ఆటో పెన్ ఫోటో పెట్టి అవమానించారు. ఇది డెమోక్రాట్లకి విపరీతమైనటువంటి బాధ కలిగించింది. కేవలం రాజకీయాల కోసం మాత్రమే ట్రంప్ ఇలాంటి చర్యలు చేస్తున్నారు కాబట్టి ఆయన్ను అడ్డుకొని తీరాలనేటటువంటి ఉద్దేశంతో ఈ డెమోక్రాట్లు పూర్తిగా సహాయ నిరాకరణకు మొదలుపెట్టేశారు. ఒకవైపు వలసదారుల ద్వారా
బెనిఫిట్ పొందాలనేటటువంటి ఆలోచన ట్రంప్ చేస్తున్నారు. అలాగే తమను కూడా దెబ్బతీస్తున్నారు అనేటటువంటి యోచనతో రాజకీయ వ్యూహాలకు దిగి ఉండేటటువంటి డెమోక్రాట్లు ఓటు వేయడానికి నిరాకరించారు. దీంతో ఒకసారిగా అమెరికా స్తంభించిపోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. మున్ముందు ఏం జరుగుతుంది, ఇలాగే షట్డౌన్ అనేటటువంటిది కొన్ని రోజుల పాటు జరుగుతుందా, వారాల పాటు జరుగుతుందా, లేదా 1-2 రోజుల్లోనే పూర్తి అవుతుందా అనేటటువంటి అంశాలను మనం వేచుకోవాల్సింది. మొత్తానికి ఇక్కడ గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ ఏ విధమైనటువంటి రాజకీయాలు నడుస్తున్నాయో అమెరికా ఇందుకు భిన్నం ఏమాత్రం కాదు. రిపబ్లికన్లు డెమోక్రాట్లు ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు తమ సత్తా చూపడానికే ప్రయత్నం చేస్తున్నారు. వ్యూహ ప్రతివ్యూహాల్లో డెమోక్రాట్లు రిపబ్లికన్లు ఈ వ్యవహారాలు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో కూడా విపరీతమైనటువంటి ఆగ్రహం, వ్యతిరేకత మొదలవుతుంది. ఎందుకంటే హాస్పిటల్స్ వెళ్ళడానికి ఇన్సూరెన్సులు రావడం లేదు, పోనీ వెళదామంటే ఉద్యోగాలను సెలవులో పంపించేశారు, ఇంకొన్ని ఉద్యోగాలు తీసేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చివరకు ఆరోగ్యం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో పడుతుంది. తినడానికి తిండి మీద కూడా ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే అమెరికా స్థితి ఎక్కడికి వెళ్తుందో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశంపై మీకు తెలిసిన సమాచారం ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేసి, షేర్ చేసి సహకరించండి.